మన పూర్వీకులందరూ తిన్న బలమైన ఆహారం జొన్న గుగ్గిళ్ళు. బరువు తగ్గాలి అన్నా, షుగర్ కంట్రోల్ కావాలి అన్నా రోజుకి చిన్న గిన్నెడు తిన్నా చాలు. కప్పు జొన్నలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కనీసం 8 గంటల పాటు నానబెట్టుకుని నానిన జొన్నలను కుక్కర్లోకి వేసుకోవాలి. టేస్ట్ కోసం 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, టేస్ట్ ఇంకా హెల్త్ కోసం 1/2 కప్పు పెసలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్నలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ని 6 నుంచి 7 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ప్రెజర్ అంతా పోయాక ఇలా జొన్నని ఇలా ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. మీకు ఇలా సాఫ్ట్గా అనిపించకపోతే మరో 1-2 విజిల్స్ పాటు వేయించుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదు, సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకుని వేయించుకుని ఉడికించుకున్న గుగ్గిళ్ళను వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కలిసేలా 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే జొన్న గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇందులో లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర, క్యారెట్ తురుము, నిమ్మ చెక్క పిండుకుని తింటే సూపర్ ఉంటుంది.